హలో నమస్తే అండి, వెల్కమ్ టు మణిద్వీపేశ్వరి ఛానల్. ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయలేదు, అన్ని షార్ట్సే చేస్తున్నాను. ఫస్ట్ చాలామంది 310 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అనే దాని గురించి వివరిస్తున్నాను. మన విశ్వాసంతో, ఇంద్రియ నిగ్రహంతో తీర్థయాత్రలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు మనశ్శుద్ధి కోసం ఏర్పడ్డాయని స్కాంద పురాణం పేర్కొంటుంది. దీనివల్ల పాపాలు తొలగుతాయని, పుణ్యాత్ములకు మరింత పుణ్యం కలుగుతున్నదని పెద్దలు చెబుతుంటారండి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విశిష్ట గుణాలు నీటికి ఉంటాయన్నమాట. అందుకనేసి మనము ఆ తీర్థాలలో మనము స్నానం చేయడం వల్ల ఆ పుణ్యఫలం మనకు లభిస్తుందన్నమాట. తీర్థయాత్రల్లో భాగంగా ఆయా పుణ్యజలాల్లో స్నానమాచరించడం వల్ల కొన్ని రోగాలు తొలుగుతాయి, ఇంకా మనకు చాలా మంచి జరుగుతుంది. ఏదేమైనా భగవంతుడిపై భక్తిభావం మరింత పెరగడానికి, మానసిక ఉల్లాసానికి మనము తీర్థయాత్రలు చేయాలన్నమాట. మోసం చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు, దుర్మార్గులు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేని వాళ్ళు ఏ తీర్థంలో మునిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని పురాణాలు ఘోషిస్తున్నాయన్నమాట. అలాగే గృహస్థు తన విధులను వదిలిపెట్టి తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాదని వేదాలు చెబుతున్నాయి. ఇంటిని వదిలేసి తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఏం లాభం లేదన్నమాట. అన్ని మతాల్లో తీర్థయాత్రలు ఉన్నాయి. కొందరికి తీర్థయాత్రలు చేయడానికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అయితే మనస్సు, మాట, చేతలు స్వచ్ఛంగా ఉండేవారికి, అహంకారం లేని వారికి, ఉన్నదాంతో సంతృప్తి పడేవారికి తీర్థయాత్రల వల్ల వచ్చే ఫలం సిద్ధిస్తుందని మహాభారతంలోని అరణ్య పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపోద్ఘాటించాడు. అంటే మనం తీర్థయాత్రలు అందరు చేస్తున్నారు, మనం చేయలేకపోయాని మనసులో చాలా బాధ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వెళ్ళాలనే ఆశ ఉంటుంది. కానీ మనము ఇక్కడి నుంచే మనం అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన వాటిని వింటూ మనము ఆహ్లాదంగా ఆ దేవుణ్ణి మనం మనసులో ధ్యానించుకోవడం వల్ల మనకు అక్కడికి వెళ్ళి వచ్చినంత పుణ్యఫలం మనకు ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.